హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్న తెలుగు వ్లాగ్స్ పెట్టారు. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్కామ్స్. అంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా అవుతున్న స్కామ్స్ 2024 లేదా మీకు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్స్ అన్నమాట. ఇందులో మనకి ఫేక్ రివ్యూస్ వస్తాయి. దాంతో పాటు మనకి బెట్టింగ్ యాప్స్, కలర్ ప్రిడిక్షన్స్. మీకు రీసెంట్ గా తెలుసుంటది, చాలా వరకు ఒక కాంట్రవర్సీ కూడా నడిచింది. ప్లే లైక్ ఇంకోటి అనే యూట్యూబ్ ఛానల్ కి, కాంతరావు అనే యూట్యూబ్ ఛానల్ కి. వీళ్ళిద్దరికి ఏమైందంటే బెట్టింగ్ యాప్స్. అప్పుడు నాన్ వేసిన BSY వర్సెస్ చదివినప్పుడు కూడా వీళ్ళిద్దరుని చిన్న కాంట్రవర్సీ నడిచింది యూట్యూబ్ లో. ఇక్కడైతే నా సపోర్ట్ ఏంటంటే కాంతిరావు అన్నకి ఇస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ తను ప్రమోట్ చేశాడు అంతే తప్పించి టెలిగ్రామ్ లో తీసుకొచ్చి ఆడించలేదు కదా. ఇప్పుడు BSY అనే పర్సన్ ఏంటంటే తను యూట్యూబ్ ఛానల్లో మోటో వ్లాగ్స్ చేస్తున్నాడు, జనాలకి తీసుకొచ్చి ఆడించాడు. టెలిగ్రామ్ కూడా రండి 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 అని తీసుకొచ్చారు. కానీ ఇలా బిఆర్ రాజా అన్న కానీ, కాంతిరావు అన్న కానీ చెప్పలేదు. వాళ్ళైతే జస్ట్ ప్రమోట్ చేసి వదిలేశారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు అందరూ RCBని చాలా సపోర్ట్ చేస్తారు ఇండియా వైడ్ గానీ. విరాట్ కోహ్లీ కూడా ఒక యాప్ ప్రమోషన్ చేస్తారు, బెట్టింగ్ యాప్. మరి విరాట్ కోహ్లీ ఎందుకు అడగట్లేదు, వీళ్ళు ఎందుకు అడుగుతారు? ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి కలర్ ప్రిడిక్షన్ స్కామ్ అనమాట. మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. మన విలేజ్ లోనే కాయరాజాకాయ మనకి పండగలకి ఆడిస్తారు చూసారా, ముగ్గురు హీరోలు ఫోటోలు పెట్టేసి హీరో మీద కాయిస్తారు. ఎగ్జాంపుల్ సేమ్, రెండు ఒకటే, కాకపోతే వాడు బయట చేస్తాడు, నేను ఆన్లైన్ చేస్తాను. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్. ఫర్ సపోజ్ 10 మెంబర్స్ ఉన్నారు. రెడ్ మీద ఒక 5 వేసారు, గ్రీన్ మీద ఒక 2 వేసారు, బ్లూ మీద 3 వేసారు. వాడు ఏం చేస్తాడు? రెడ్ మీద ఇస్తాడు. ఎవరు కదా దేనికైతే తక్కువ వచ్చిందో దాన్ని విన్నర్ ప్రమోట్ చేస్తాడు. డబ్బులు వచ్చేది కలగంటే గెలిచాం కదని చెప్పి ఇంకా 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 పెడతారు. దీనికి కంక్లూజన్ ఏంటంటే అడ్వర్టైజ్ చేయడం తప్పు కాదు, బలవంతంగా తీసుకొచ్చి ఆడించడం తప్పు. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ కానీ, ఒక ఫాలోవర్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఫాలో చేస్తానంటే, సబ్స్క్రైబ్ చేస్తానంటే తనకి మీ ఛానల్ కంటెంట్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ కానీ దొరికి ఉండాలి. మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పిచ్ యాప్స్ కానీ, పిచ్ ఫేక్ ప్రోడక్ట్స్ కానీ ప్రమోట్ చేయడం నేను మొమ్మాటి తప్పే. సబ్స్క్రైబర్స్ కి నష్టం కలిగించే వరకు మీరు ఎలాంటిది ప్రమోట్ చేస్తే, ఎలాంటిది మీరు తీసుకొచ్చినా అది యాక్సెప్టబులే. కానీ సబ్స్క్రైబర్స్ మనకు అన్ని వాళ్ళు ఉంటేనే మనం ఇక్కడ ఉన్నాం. ఏం చెప్పేవరా? డీప్ ఫేక్ స్కామ్స్ అన్నమాట. డీప్ ఫేక్ స్కామ్స్ అంటే మనకి ఎలాగంటే మనము చేయని తప్పు మనమే తోడు అంటే రుద్దడం లాంటి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తాను. నా ఫేస్ తీసుకెళ్లి ఒక ఎడిట్ వీడియో పెట్టేసి అంటే నేను చేసినట్టు క్రియేట్ చేయడం దీని కిందకు వస్తుంది అన్నమాట డీప్ ఫేక్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 2021 కరోనా తర్వాత నేహా చౌదరి తెలుసుంటది. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు యూట్యూబర్ కూడా అయ్యారు. ఆవిడ వీడియో లీక్ అయిందని చెప్పి కొంతమంది తిరుపతిలో 5 వ్యక్తులు కలిసి ఫేక్ మార్క్ చేసి ఇంటర్నెట్ లో దాన్ని టెలిగ్రామ్ లో ఆ వీడియోని పబ్లిష్ చేశారు. వాళ్ళని తిరుపతి పోలీసులు కూడా పట్టుకున్నారు. ఎందుకు చేశారంటే వాళ్ళకి ఏంటంటే అలాగా పర్ క్లిక్స్ అంటే ఒక 1000 క్లిక్స్ కి వాళ్ళకి $1 ఎంతో మనీ వస్తుంది. మనీ కోసం చేశారు. లాస్ట్ కి దొరికారు. పాయింట్ కంక్లూడ్ వచ్చేసరికి ఒకవేళ మీకు నిజంగా స్కామ్లు ఎదుర్కొంటే ఫస్ట్ మీ ఫ్యామిలీకి చెప్పండి, ఇలా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ మన ఫ్యామిలీకి వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. దాని తర్వాత దగ్గర ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు అయింది ఇన్స్టాగ్రామ్ ఆవిడ కూడా ఒక అమ్మాయి, కానీ ఆవిడ ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇది బయటకు వచ్చింది. ఫిషింగ్ స్కామ్స్. ఇప్పుడు ఫిషింగ్ స్కామ్స్ ఒకసారి మీకు పేరులో కనిపిస్తుంది వల వేసి పట్టుకోవడం అని. వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని అన్నోన్ మెసేజెస్ పంపిస్తారు అనమాట. వాటిలో కొన్ని లింక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ మన నరేంద్ర మోడీ ఒక ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ లాంచ్ చేశాడని చెప్పి చాలా వరకు అందరికి ఈమెయిల్స్ వచ్చాయి. వాటిలో లింక్ ఇస్తారు. వాళ్ళ లింక్ మనం క్లిక్ చేయడం ఏం లేదు, మనకి ఫోన్ లో మానిటర్ ఇన్స్టాల్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మనకి మానిటరింగ్ అవుతుంది. వీటి నుంచి మీరు తప్పించుకుంటే ప్రతి 6 months ఒకసారి మీ మొబైల్ హార్డ్ రీసెట్ చేయండి. మీ కంక్లూజన్ వచ్చేసరికి మీకు ఎవరైనా కాల్ చేసి, మీ పేరెంట్స్ కానీ కాల్ చేసి OTPs అయితే చెప్పకండి. అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. ఇంకా మోర్ ఓవర్ దెన్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఎక్కడ ఇవ్వకండి. చాలా మందికి డౌట్ నాకు కూడా వచ్చింది. అంటే మన ఫోన్ నంబర్స్, మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాయి? ఎగ్జాంపుల్ మీకు ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ వస్తాయి అనమాట. అలాగా మనం డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఇన్స్టాల్ చేసి లేదంటే రెఫర్ చేసి మనకు మనీ అరేంజ్ చేసేవి. రెఫర్ చేసినప్పుడు మనం కొన్ని లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. మనం జీమెయిల్స్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఇస్తాం. ఇదే డేటా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలాగా ఆ డేటాని యూజ్ చేసుకుని మనం స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి ఇట్లా పడకండి, మాక్సిమం అవాయిడ్ చేయండి. అన్నోన్ కాల్స్, అన్నోన్ లింక్స్ వస్తాయి. ఇంకా 4th స్కామ్ వచ్చేసరికి డేటింగ్ వెబ్సైట్స్ అండ్ డేటింగ్ యాప్స్ అనమాట. మనం ఏంటంటే ఎగ్జాంపుల్ చాలా యాప్స్ ఇప్పుడు వస్తున్నాయి మనకి కొత్త కానీ. మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనతో క్లోజ్ అవుతారు. అవతల ఉన్న అమ్మాయి మనకు అర్థమవుదు, వాటర్ అర్థమవుతుంది, మనం చార్జ్ చేస్తాం. కొన్ని మంత్స్ తర్వాత ఏమవుతుంది అంటే కొంతమందికి రీసెంట్ గా మనకి ఒక 6 months బ్యాక్ అనుకుంటారు, హైదరాబాద్ లో స్కామ్ జరిగింది. ఏంటంటే ఒక 3 weeks స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్దాం, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. కానీ ఏంటంటే అమ్మాయి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయింది. తను వాష్రూమ్కి వెళ్తాను వెళ్ళిపోయింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మొత్తం బిల్ చూస్తే 20K అయింది బిల్లు. వాడు షాక్ అయిపోయింది. ఏంటంటే ఒక ఆరెంజ్ చూసుకుని $2 వేసాడు. నేను గట్టిపడ్డాడంటే మనకి రెస్టారెంట్ కి వాళ్ళకి టైఅప్ ఉంది. రీసెంట్ గా మనకి హైదరాబాద్ అనుకుంటాను ఒక ఓఏ రూమ్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. వాడు ఏం చేస్తుందంటే రూమ్స్ లో కెమెరాస్ పెట్టేసి కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇస్తారు కదా, ఫోన్ నెంబర్స్ ఇస్తారు కదా, లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేసి
డబ్బులు గుంచుతాడు. అలాగే ఒక కస్టమర్ ఏంటంటే డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను సీజ్ చేస్తాడు. మీకు సీజ్ చేసి అతను కూడా అరెస్ట్ చేశారు. కన్క్లూజన్కి వచ్చేస్తే హనీ ట్రాప్ స్కామ్ అంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది. వాట్సాప్ వీడియో కాల్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే జనరల్గా లిఫ్ట్ చేసేస్తారు. చాలా మంది టెన్షన్స్ లో ఉండో, లేదంటే కాలేజ్ లో ఉండో, షాప్స్ లో ఉండో. అవతల పర్సన్ ఏంటంటే ఒక అమ్మాయి వితౌట్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళు 10 seconds ఆ వీడియో క్లిప్ తీసుకుని మీకు మళ్ళీ వాళ్ళే టెక్స్ట్ చేస్తారు. దీన్ని మీరు మనీ ఇవ్వకపోతే బయట మీ సోషల్ మీడియాలో పెడతామని, మీ రిలేటివ్స్ పెడతామని చెప్పి మీరు దీనికి అసలు బయట చాలా మంది డబ్బులు వేస్తారు. కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటారు. మీరు ఫస్ట్ ఏంటంటే మీరు స్టోరీ కానీ స్టేటస్ కానీ పెట్టండి, ఇలా జరిగింది స్కామ్లు ఎదుర్కొన్నారు. మా నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. మూడోది వచ్చిన నంబర్ ఏంటంటే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయండి. ఫస్ట్ భయపడకండి. మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంక 5th వచ్చేసరికి లోన్ యాప్స్ అనమాట. ఈ లోన్ యాప్ ప్రాసెస్ ఏంటంటే మనం ఒక లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎంతైనా సరే కష్టమైన నష్టమైన బయట తీసుకొని బెస్ట్ అంటే బ్యాంక్ లో తీసుకోవడం. వీడియోలు తీసుకుంటాడంటే ఫస్ట్ వాడు మీ మొబైల్ ఫోన్ యాక్సెస్ తీసుకుంటాడు, మీ కాల్ హిస్టరీ తీసుకుంటాడు, అంటే మొత్తం మీ ఫొటోస్ అన్నిటికీ వాడు పర్మిషన్ తీసుకుంటాడు. వన్స్ మీరు కట్టకపోతే ఏమంటే మీ దాంట్లో ఉన్న లేడీస్ పిక్స్ ఆఫ్ చేసి బయటకి అమ్ముతా అని చెప్పడం కానీ, మీ కాల్ హిస్టరీలో వాళ్ళు కాల్ చేసి మీ రిలేటివ్స్ కి వీళ్ళ గురించి మీ గురించి బ్యాడ్ చెప్పడం, వాళ్ళు లోన్ కట్టట్లని చెప్పి ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తాడు. మాక్సిమం తీసుకోపోవడానికి అవాయిడ్ చేయండి. మాక్సిమం తీసుకోకండి. రీసెంట్ గా మనకి గుంటూరులోని తన లోన్ యాప్ వాళ్ళు బాధ భరించలేక తన కిడ్నీని అమ్మేశాడు 30 lakhs. అందులో కూడా తన స్కామ్ తనకు వచ్చింది 1 lakh వచ్చింది. అంటే మీరు ఆలోచించండి, ఒక మనిషి కిడ్నీ అమ్మినంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టకపోతే, ఎంత టార్చర్ పెట్టకపోతే తను అంత డిసిజన్ తీసుకున్నారు చెప్పండి. కంక్లూజన్కి వచ్చేసరికి మాక్సిమం అయితే నష్టమైన బయట అప్పు తీసుకోండి. ఇలాంటి వీటిలో తీసుకుని మాక్సిమం అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు ఇవ్వడమో తప్పు, తీసుకోవడం తప్పు. ఇంకా వీడియో మొత్తం కన్క్లూజన్కి వచ్చేస్తే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లోని వీటిల్లోని అన్నోన్ పర్సన్స్ తో మనకి దాన్ని ఏమంటారు అలాంటి చార్ట్స్ అవసరం లేదు. ఎందుకంటే అవతల పర్సన్ ఇప్పుడు ఈ రోజు సొంత ఫ్రెండ్స్ మనం నమ్మలేకపోతున్నాం. అదంటే అన్నోన్ పర్సన్స్ నమ్మడం అనేది ఇట్స్ ఫూలిష్ థింగ్ అని అంటారు. మాక్సిమం స్కామ్స్ లో పడకండి, అవాయిడ్ చేయండి. దీని ఏంటంటే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసి వాళ్ళు కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలి కింద కామెంట్ చేయండి.